దళిత వర్గానికి చెందిన అధికారులపై ప్రభుత్వ కక్షపూరిత చర్యలను నిరసిస్తూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం నిరసన చేపట్టింది. విజయవాడలోని కోర్టు ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి దళిత వర్గానికి చెందిన వాడన్న కారణంతోనే పివి సునీల్ కుమార్ ఏపీకి డీజీపీ అవుతాడన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, దళితులంటే ఆయనకు చిన్నచూపని, అందుకే సునీల్ కుమార్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తక్షణమే సునీల్ కుమార్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారైన పివి సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైటిల్ అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టే ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము.